విధంగా స్వర్ణగిరి దేవాలయంలో చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా గత 20 రోజులుగా మొదలయ్యాయండి. ఈసారి వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, అంటే టోటల్ 10 రోజులు కూడా స్వామిని ఉత్తర ద్వారం ద్వారా, వైకుంఠ ద్వారం ద్వారా, మోక్ష ద్వారం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం, భాగ్యం మనకి ఉంటుందండి. సో ప్రతిరోజు కూడా నిత్యము స్వామిని ఉదయము ఫస్ట్ స్వామి పల్లకి సేవల ద్వారా ఉత్తర ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనాలు ఉండడానికి ఉంటుంది. 10వ తారీఖు నాడు ప్రథమంగా మొదటి రోజు ఉదయం 3 గంటల నుంచి కూడా స్వామి సేవ మొదలవుతుందండి. స్వామిని సుమారుగా 3:30 ఆ ప్రాంతాన్న పల్లకి సేవ ద్వారా ఉత్తర ద్వారం నుంచి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత స్వామికి కావాల్సిన సేవాకాలము అంతా జరిగిన తర్వాత 5 గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఇవ్వడం ఉంటుందండి. 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా నిరాటంగా కంటిన్యూగా దర్శనాలు అనేది ఉన్నాయండి. సో మధ్యలో స్వామి నివేదన గురించి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ మాత్రము అరగంట బ్రేక్ ఉంటుంది. కానీ కంటిన్యూగా ఆల్మోస్ట్ 14 నుంచి 15 గంటలు దర్శనాలు ఉన్నాయండి. సో భక్తులు ఒక సౌకర్యాన్ని కన్సిడర్ చేసుకొని, సేఫ్టీని కన్సిడర్ చేసుకొని చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. సో భక్తులకి సంబంధించిన మినిమం ఫెసిలిటీస్ అంటే ద వాటర్ కానివ్వండి, లైక్ ప్రసాదం కానివ్వండి, అండ్ లైక్ సేఫ్టీ మెజర్స్, మెడికల్ ఎమర్జెన్సీది కానివ్వండి, ఫైర్ సేఫ్టీది కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే తెలియపరిచి వారికి లెటర్ ఇచ్చి వారి దగ్గరికి వెళ్ళి సూచనలు తీసుకొని ఆ సూచనలన్నీ కూడా వాలంటరీ టీం అందరికీ ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామండి. సో ఈ నిత్యము ఈ 10 రోజులు కూడా స్వామికి విశేష సేవలు, విశేష అలంకరణ ఉంటుందండి దేవాలయంలో. సో 13వ తారీఖు నాడు చిన్నజీయర్ స్వామి గారి ఒక మంగళ సంస్కృతి స్వామి వస్తున్నారు ఇక్కడ. చిన్నజీయర్ స్వామి గారు 13వ తారీఖు నాడు వాళ్ళ ప్రత్యేకమైన పర్యవేక్షణలో గోద అమ్మవారి కళ్యాణం కూడా ఇదే వైభవోత్సవ మండపంలో వైభవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ఏకాదశిని స్వామిని సేవించుకునే వాళ్ళు హ్యాపీగా స్వామి సేవకి, స్వామి దర్శనానికి రావచ్చు. సో అందరినీ కూడా మనసారా ఆహ్వానిస్తున్నాను. జై శ్రీరామ్. సో ఆ విధంగా స్వర్ణగిరిటెంపుల్.comలో హ్యాపీగా దర్శన్ టికెట్స్ని ముందుగానే బుక్ చేసుకొని దాని ప్రింట్ తీసుకొని వస్తే డైరెక్ట్గా ఎక్కడ ఏ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దే కెన్ గో ఇంటూ ద దర్శన్ లైన్ అన్నది ఒక మనవి అండి. సో దర్శనానికి 10 మినిట్స్ ముందు ఇక్కడ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అంటే సపోజ్ 3 గంటలకు దర్శనం అయితే 2:50కి 2:55కి వస్తే డైరెక్ట్గా వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోవడానికి అవకాశం. జై శ్రీమన్నారాయణ.